లాస్ట్ హరైజన్ 1933లో ప్రముఖ రచయిత జేమ్స్ హిల్టన్ గారిచే ప్రచురించబడిన ద లాస్ట్ హరైజన్ నవల ప్రపంచవ్యాప్తంగా పాఠకుల ప్రశంసలను పొందింది. హాలీవుడ్కు చెందిన ప్రముఖ దర్శకులు ఫ్రాంక్ క్యాప్రా, కొలంబియా పిక్చర్స్ బ్యానర్ ద్వారా ఈ నవలను 1937లో ద లాస్ట్ హరైజన్ చలనచిత్రంగా రూపొందించి అనేక అవార్డులను అందుకున్నారు. 2016లో అమెరికా దేశం లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఈ చిత్రానికి సాంస్కృతిక, చారిత్రక మరి కళాత్మక విభాగానికి గాను నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీ అవార్డును అందించింది. ద లాస్ట్ హరైజన్ కథాంశంలోకి వెళితే, బ్రిటిష్ దేశానికి చెందిన దౌత్యవేత్త మరి సైనికుడు అయిన రాబర్ట్ కాన్వే చైనా దేశంలో ఫారెన్ సెక్రటరీగా తన విధులను నిర్వహిస్తూ ఉంటాడు. అదే సమయంలో అంతర్గత విప్లవాలతో అల్లకల్లోలంగా మారిన చైనా దేశంలో చిక్కుబడిపోయి ఉన్న ముగ్గురు బ్రిటిష్ దేశస్థులను షాంఘై నుంచి విమానంలో తరలించే బాధ్యత అతడికి అప్పగించబడుతుంది. ఆ తరలింపుదారులలో అలెగ్జాండర్ లవెట్ అనే శిలాజ శాస్త్రజ్ఞుడు, తీవ్రంగా జబ్బుపడి ఉన్న గ్లోరియా స్టోన్ మరి కాన్వే తమ్ముడు జార్జ్ ఉంటారు. అలా విమానంలో బయలుదేరిన ఆ నలుగురు మార్గ మధ్యంలో హైజాక్ చేయబడి, విమానంలో ఇంధనం అయిపోవడంతో హిమాలయ పర్వత శ్రేణులలోని దట్టమైన మంచుతో కప్పబడి ఉన్న లోయలో కుప్పకూలిపోతారు. ఆ దుర్ఘటనలో కిడ్నాపర్ చనిపోగా కాన్వేతో సహా మిగిలిన ముగ్గురు మంచులో కూరుకుపోయి ప్రాణవాయువు అందక అపస్మారకంలో పడిపోతారు. ఆ ప్రాణాపాయ స్థితిలో వాళ్లను రక్షించిన చంగ్ అనే ఒక బుద్ధిస్ట్ లామా వాళ్లను సమీపంలో ఉన్న సాంగ్రీలా అనే రహస్య లోయలోకి తీసుకుని వెళతాడు. ఆ రహస్యలోయలోని లామాలు ఎంతో ప్రేమతో అందించిన సాంప్రదాయ చికిత్సలతో కోలుకున్న కాన్వే బృందంలోని సభ్యులు తిరిగి తమ నాగరిక ప్రపంచానికి వెళ్లిపోవాలని తొందరపడుతూ ఉంటారు. కాని కాన్వే మాత్రం తాము ఉన్న సాంగ్రీలా లోయ అసాధారణమైన అతీంద్రియ శక్తులతో నిండి ఉన్న ప్రదేశంగా అర్థం చేసుకుంటాడు. ఆధ్యాత్మిక శోభతో నిండి ఉన్న ఆ లోయలో దయ, సరళత, సమతుల్యత మరి అంతర్గత శాంతి పుష్కలంగా నిండి ఉన్నాయని గ్రహిస్తాడు. అక్కడి ప్రజలు వృద్ధాప్య ఛాయలు లేకుండా జీవకడతో వెలిగిపోవడంతో అతడిని ఆశ్చర్యపరుస్తుంది. వాళ్లంతా సంపద మరి అధికారంతో కాకుండా ఆత్మజ్ఞానం మరి బుద్ధి వికాసం ద్వారా జీవించడం అతనిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. వాళ్లు చేస్తోన్న ధ్యాన సాధనలో పాల్గొని తాను కూడా ఆ ప్రశాంతతను అనుభవిస్తూ కాన్వే తమ బృందంలోని గ్లోరియా తన దీర్ఘకాలిక జబ్బు నుంచి సంపూర్ణంగా కోలుకుని పరిపూర్ణ ఆరోగ్యంతో కూడిన దేహకాంతితో ప్రకాశించడం చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు. సాంగ్రీలా లోయలోని పచ్చదనాన్ని మరి అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కాన్వే స్వర్గధామంలాంటి సాంగ్రీలా గొప్పదనాన్ని వివరిస్తున్న అక్కడి ఉపాధ్యాయురాలు సాండ్రా యొక్క విజ్ఞానానికి ఆకర్షితుడు అవుతాడు. ఆమెతో కలిసి సాంగ్రీలాలోని హాయ్ లామా అయిన ఫాదర్ పెరాల్ట్ ను కలుస్తాడు. ఆయన కన్వేను అభినందిస్తూ వాళ్లకు జరిగిన విమాన ప్రమాదం యాదృచ్ఛికం కాదని, అది దివ్య ప్రణాళికలో ఒక భాగం అని చెబుతాడు. అది విని ఆశ్చర్యపోతోన్న కాన్వేను 200 సంవత్సరాల క్రితం సాంగ్రీలా అనే ఆ స్వర్గధామాన్ని స్థాపించిన తమ గురువుగారి దగ్గరికి తీసుకుని వెడతాడు. 200 సంవత్సరాలకు పైగా వయస్సున్న ఆ గురువు జ్ఞానతేజస్సుతో వెలిగిపోతున్నాడే కాని అతనిలో వృద్ధాప్యపు ఛాయలు ఎక్కడా లేవు. ఆ గురువుగారు కాన్వేను చూస్తూనే ఎంతో ఆనందంతో అక్కున చేర్చుకుని, నాయనా, ఈ రహస్య లోయకు ఉత్తరాధికారివి అయిన నీకోసం నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇక నువ్వు దీని బాధ్యతను స్వీకరిస్తే నేను నా లోకానికి వెళ్ళిపోతాను అని చెప్పి ప్రశాంతంగా ధ్యానస్థితిలో తనువు చాలిస్తాడు. ఇదంతా చూసిన కాన్వే అయోమయానికి గురికాగా అతడి వెంట వచ్చిన వాళ్లు తిరిగి వెళ్ళిపోదామని అతడిని తొందర పెట్టసాగారు. సాంగ్రీలా లోయలోని ప్రశాంతతకు మరి పవిత్రతకు తనను తాను సమర్పించుకున్న కాన్వే ఉండిపోవడమా లేక వెళ్లడమా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడి చివరికి తనవాళ్ల బలవంతంతో వెళ్లిపోవడానికే నిర్ణయించుకుంటాడు. తిరుగు ప్రయాణంలో వాళ్లు ఒక పెద్ద మంచు తుఫాన్లో చిక్కుకుని పోగా వాళ్ల వెంట వచ్చిన మారియా అనే యువతి చనిపోతుంది. మిగిలిన వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. అయితే చైనా నుంచి బయలుదేరిన విమానంలో కాన్వే బృందం కిడ్నాప్ చేయబడినప్పటి నుంచి వాళ్ల కోసం వెతుకుతూ బయలుదేరిన బ్రిటిష్ సైనికుల హిమాలయ పర్వతాలలో మంచు తుఫానులో చిక్కుకుని పోయి ఉన్న కాన్వే బృందాన్ని రక్షించి
లండన్కు తీసుకుని వెళతారు. లండన్లోని పునరావాస కేంద్రంలో కొంతకాలం పాటు శారీరక మరి మానసిక చికిత్సలు తీసుకున్న వాళ్లందరూ శాంగ్రీలాను మరిచిపోయి మునుపటిలాగే సాధారణ జీవితాలలోకి వెళ్ళిపోతారు. కాన్వే మాత్రం శాంగ్రీలా గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడి సరళమైన జీవనశైలి, ప్రశాంతమైన వాతావరణం మరి అక్కడి ఆధ్యాత్మిక పరిమళాలు అతడికి పదే పదే గుర్తుకు రావడంతో అతడు తన పాత ఉరుకుల పరుగుల జీవితంలో ఇమడలేకపోతాడు. అలా కొంతకాలపాటు బాహ్య ప్రపంచం మరి శాంగ్రీలా ప్రపంచంల మధ్య నలిగిపోయిన కాన్వే ఆత్మ చివరికి తాను కోల్పోయిన శాంగ్రీలా స్వర్గంలోకే తిరిగి వెళ్లాలని నిశ్చయించుకుంటుంది. వెంటనే షిప్పులో సింగపూర్ మీదుగా హిమాలయాలకు ఆత్మ ప్రయాణం మొదలుపెడతాడు. అతడిని నిరోధించడానికి అతడిని వెతుక్కుంటూ బయలుదేరిన బ్రిటీష్ సైనికులకు అతడి ఆచూకీ కూడా తెలియకపోవడంతో వాళ్లు వెనుతిరిగి వెళ్ళిపోతారు. కాన్వే మాత్రం విజయవంతంగా హిమాలయాలకు చేరుకుని తాను కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొంది శాంగ్రీలాకు ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఈ చిత్రంలోని కీలక అంశాలు: ఈ భూమి మీద మనం ఉన్నతంగా కూడా జీవించగలం. శాంగ్రీలా అన్నది ప్రశాంతత, సామరస్యత మరి సమతుల్యతలతో కూడిన మన అంతరంగానికి ప్రతీక. ఎప్పుడైతే మనం బాహ్య ప్రపంచపు గందరగోళాలకు దూరంగా ఉంటామో అప్పుడు మనం మనలోనే ఉన్న మన శాంగ్రీలాకు చేరుకుని ఏ ఆందోళన మరి ఏ ఒత్తిడి లేకుండా హాయిగా, ప్రశాంతంగా జీవించగలుగుతాము. నిజమైన ఆనందం అన్నది బాహ్య ప్రపంచపు ఆడంబరాలతో కాకుండా అంతర ప్రపంచంలో నిండి ఉన్న ప్రశాంతత మరి సరళతల వల్లే వస్తుంది. శాంగ్రీలాలో జీవించే ప్రజలు పోటీతత్వం మరి దురాశ అన్నవి లేకుండా పరస్పరం ఒకరికొకరు సహకరించి గౌరవించుకోవడం వల్లే స్థిరమైన మరి ఆనందకరమైన సామూహిక జీవితాన్ని జీవిస్తున్నారు. బాహ్య ప్రపంచం మనకు వ్యసనాలను అలవాటు చేస్తుందే తప్ప తృప్తిని కాదు. ప్రతిక్షణం వేగంగా పరుగులెత్తించే బాహ్య ప్రపంచం చివరికి మనల్ని భయం, వృద్ధాప్యం మరి కష్టాలు అన్న వ్యసనాలకు బానిసలుగా చేస్తే, శాంగ్రీలా అన్న మన అంతర ప్రపంచం మనల్ని తృప్తి అన్న సంపదకు అధికారులుగా చేస్తుంది. బాహ్య ప్రపంచపు గుర్తులను చెరిపివేసుకున్నప్పుడే అంతరంగం మేలుకొలుపు సంభవిస్తుంది. శాంగ్రీలాలోని ఏ ఒత్తిడి లేని ప్రశాంత జీవితాన్ని రుచి చూసిన కాన్వేకి లండన్ తిరిగి వచ్చాక అంతకు మునుపు అందరిలాగే తాను జీవించిన వేగవంతమైన బాహ్య ప్రపంచపు జీవితం నచ్చలేదు. అందుకు అతడు తనను తాను సంస్కరించుకోవడానికి బ్రిటీష్ దౌత్యవేత్తగా ఉన్న తన గుర్తింపును తానే వదులుకుని తాను కోల్పోయిన స్వర్గంలోకి ఒక బుద్ధుడిలా తిరిగి చేరుకుంటాడు. జీవితంలో పరివర్తన పొందాలంటే మనం ఫలానా అన్న మన ప్రాపంచిక గుర్తులను చెరిపివేసుకుని మన అంతరంగంలోకి ప్రయాణం చెయ్యాలి. శాంగ్రీలాకు భౌతిక ప్రయాణం చేయడం అంటే మన అంతరంగంలోకి మనం ఆధ్యాత్మిక ప్రయాణం చేయడం అని అర్థం. అలా మన అంతరంగంలోకి ప్రయాణించడమే నిజమైన సాహసయాత్ర. ఈ చిత్రంలో చూపించబడిన శాంగ్రీలా అన్నది మనం అంతా కూడా ధ్యానం ద్వారా పెంపొందించుకోగలిగే చైతన్యపు మేలుకొలుపు. ధ్యానం ద్వారా మరి స్థిరత్వం ద్వారా ఈ మేలుకొలుపును మనం రుచి చూడలేకపోతే జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలలోని ఎన్నెన్నో అద్భుతాలను మనం చూడలేకపోతాము. కనుక మౌలిక బుద్ధత్వలక్షణాలైన మధ్య మార్గం, సామరస్యత మరి బంధరాహిత్య స్థితి అన్నవి శాంగ్రీలా దగ్గరికి మనల్ని చేర్చే మైలురాళ్లుగా గుర్తించాలి. బాహ్య ప్రపంచమా మరి అంతరంగ ప్రపంచం కాన్వే చేజార్చుకున్న స్వర్గమైన శాంగ్రీలా లండన్లో ఉన్న అతనిని పదే పదే పిలిచినట్లు మన ఆత్మ కూడా బాహ్య ప్రపంచంలోనే పడి జీవిస్తోన్న మనల్ని పదే పదే మన ఆత్మ మూలానికి చేరుకోమని సంకేతాలు పంపుతూనే ఉంటుంది. కాస్త బాహ్య ప్రపంచంలో మన పరుగును ఆపి నిదానించి చూస్తే మనం కోల్పోయిన స్వర్గంలోకి ప్రవేశించడం మనకు ఎంతో సులభం అవుతుంది. ఇలా ఆద్యంతం ధ్యాన సాధన, సామరస్యత మరి సమతుల్యతల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసిన ద లాస్ట్ హరైజన్ చిత్రం యూట్యూబ్లో అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? చక్కటి ఆధ్యాత్మిక విలువలతో నిండిన ఈ చిత్రాన్ని మీరు కూడా వీక్షించండి. వచ్చే నెల మరొక సినిమా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.